కాదు ఇప్పుడు వంశీ నేను ఎప్పుడన్నా కొట్టిండా? కొట్టిండా? కొట్టిండు. నువ్వు వంశీని కొట్టినావా? అంటే నేను ఎప్పుడు కొట్టా అంటే సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అయినప్పుడు నేను అడిగిన, కొట్టలే, అడిగిన. అంటే బాధ ఉంటుంది కదా అన్న, ఎవరికైనా ఉంటుంది. అదే ఆడది తప్పు చేస్తే ఊకుంటారా? ఊకోరు కదా. అట్లనే నేను ఒక దెబ్బ వీకిన అంతే. కొట్టిన, నేను నిజం చెప్పుకుంటాను, నేను కొట్టిన. నా దుఃఖం, నా బాధ మీకు వీడియో కూడా చూపిస్తా. అంత అందులో కూడా వీడియో ఉందా మీరు కొట్లాడింది? ఒకసారి చూపించు. నేను మీకు చూపిస్తా. నేనే చూస్తా అంటే మనలోకి వద్దా? మన వ్యూవర్స్ కూడా చూస్తారు కదా, వద్దా? ఓకే, ఎందుకు అన్నీ అని చెప్పి నేను చూపిస్తా. ఈ వెనకలు ఉన్న అబ్బాయి ఎవరు? మా అన్న. మీ అన్నయ్య? మీ అన్నయ్య ఏమంటలేడు మరి? ఎందుకంటే అక్కడ నా తరఫుకి నుంచి ఎవరు రాలే అన్న, నేను మా అన్నయ్యనే వెళ్ళాం. ఓకే, కాని రంది ఏమన్నా అవుతుంది మా ఇద్దరికి. మేము పోయిన తర్వాత మా పేరెంట్స్ ఎవరిని ఏమని అడుగుతారన్న? అక్కడ కూడా ఆలోచించారు. లేకపోతే పెద్ద ఏదో ఒకటి చేయలేక కాదు, అన్నిటికీ ఓపిక 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 7 నెలలు ఓపిక పట్టినన్న. పోనీ ఎంజాయ్ చేయని ఎన్ని రోజులు కాదు. అంటే నువ్వు వెళ్ళింది కూడా వంశీ మంచిగా అవుతాడు, దాని తర్వాత మళ్ళీ వద్దాం అనుకున్నావు. నిజంగా ఆ వేలోనే వెళ్ళినన్న. మళ్ళా నా దగ్గరకు వస్తాడు. సరే, నా తను ఏం చెప్పిందంటే వచ్చిండు నా దగ్గరికి. ఎందుకు, నేను ఈ మ్యాటర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నా దగ్గర వచ్చినాడు. నేను ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళిన, మా ఇంటికి వచ్చిండు, వెళ్దామంటే నాకు అప్పటికి హెల్త్ బాగాలే. ఇంకా 2 డేస్లో నేను హాస్పిటల్లో చూయించుకోవాలి, మళ్ళీ రమ్మంటే. అయితే మా డాడీ ఏమన్నాడు, నేను పంపిస్తా 4 డేస్ తర్వాత పంపిస్తా హాస్పిటల్లో చూయించి అని అన్నాడు. అయితే అంతలోపు మళ్ళీ రిపీట్ చేస్తుండ అన్ని. రిపీట్ చేస్తుంటే ఇంకా వద్దు ఇనఫ్, ఇంకా అతనితో. అయితే నీకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఇద్దరు పేరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నువ్వు చెప్పిన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అదొకటి. ఇంకోటి ఏంటంటే అసలు వంశీ నువ్వు ఎన్ని రోజులు ప్రేమించుకోరు పెళ్ళి కాకముందు? లవ్ కాదన్న. లవ్ కాదు, తను చెప్పాడు తన సాంగ్ రిలీజ్లో వేరే వాళ్ళ ఛానల్ ఇట్లా తీస్తుంటే తను చెప్పాడు, మాది లవ్ కాదు, నేను తనని లవ్ చేయలేదు, నా సిన్సియర్ లవ్ ఉండే, పెళ్ళయింది కాబట్టి వి గోట్ సపరేటెడ్. తను ఇంకా కాదు. అంటే మీరు ఇన్ని రోజులు మీడియా వాళ్ళని అందరినీ బురిడి కొట్టించారు, అంటే అబద్ధాలు చెప్పారు మాది లవ్ అని, అంతేనా? లేదన్న. అసలు మీరు ఇద్దరు ఏడ కలిసిరు? ఏడ అంటే ఈడ కేబిహెచ్పి. ఓకే, కేబిహెచ్పిలో కలిసిరు. దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా పెళ్ళి చేసుకున్నాం. కాదు, ఒక మనిషి గురించి పూర్తిగా అదే అంటున్నా, పిచ్చిదాన్ని అయిపోయినా, పిచ్చిదాన్ని అయ్యి. అంటే ఇట్స్ మీ పవర్ అంటే పిచ్చా మీకు? లేదన్న, నేను ఇంకా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక అట్లా అయిపోయింది. ఓకే, తెలియని ఏజ్లో పెళ్లి చేసేసుకున్నావు. సో ఇప్పుడు నీకు మెచ్యూరిటీ ఉంది, తెలివి వచ్చింది అంటున్నావు. నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్, ఓకేనా? ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు, అవునా? వీళ్ళ ఇంట్లో తెలుసో తెలియదు కానీ వంశీ వాళ్ళ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత వంశీ వాళ్ళ దగ్గర ఉన్నావు. దాని తర్వాత మీ మమ్మీ వాళ్ళు ఎప్పటి వరకు నీకు క్లోజ్ అయిపోయారు? ఎన్ని రోజులల్లా మళ్ళీ దగ్గరకు వచ్చేసారు? నా కూతురు తప్పు చేసిన నా కూతురు అని చెప్పేసి మీ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళని కాదని నువ్వు బయటకు వచ్చేసినావు, అవునా? వచ్చిర్రు నీ దగ్గరికి, వచ్చి నీతోటి కలుసుకున్నారు. సో మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అది ఎన్ని రోజులు టైం పట్టింది? ఎన్ని రోజులు పట్టలే అన్న. నేను చాలా గ్రేట్, నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. నేను ఎంత ఏం చేసినా నా పేరెంట్స్ నన్ను ఒక్క మాట అన్నా కూడా చెప్పుకుంటారు కదా, భయం చెప్పుకుంటారు. మళ్ళీ తర్వాత నా కూతురే అని చెప్పి నన్ను దగ్గర. కానీ కొంతమంది అట్లా యాక్సెప్ట్ చెయ్యరు. అరే పోనీ మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయింది, మా పరువు తీసేసింది, మా ఇంటి పేరు ఇట్లా తీసేసింది అని చెప్పి దూరం పెడుతుండే. కానీ కొంతమంది మళ్ళీ కలుస్తుండే పేరెంట్స్. కానీ కొంతమంది ఆ పిల్ల వద్దు అనుకొని మళ్ళీ వెళ్ళిపోయినా కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అట్లాంటిది నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నేను చాలా లక్కీ. అయితే చాలా లక్కీ అని చెప్తుంది. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాయి నేను. ఒకవేళ మీ అమ్మ వాళ్ళు ఒప్పుకోకుండా కొంతమంది పేరెంట్స్ లాగా నిన్ను అవాయిడ్ చేసి అసలు నా కూతురు చనిపోయింది అని మీ అమ్మ నాన్న అనుకుంటే, ఇప్పుడు వంశీతో నీకు గొడవ అయింది, ఎవరింటికి వెళ్తుండేను? ఎక్కడ వెళ్ళాను, చచ్చిపోయేదాన్ని. ఎందుకంటే చాలాసార్లు ఆ స్టేజ్ వరకు కూడా వెళ్ళా నేను. వెళ్ళి నాకు మాటలు వస్తాయి అన్న, అన్నీ ఫేస్ చేసి నేను వెళ్ళి 7 months అవుతున్నా కూడా ఆ 7 monthsలో నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి ఎన్నిసార్లు అడ్మిట్ అయినానో అది నాకు తెలుసు. మొన్న రీసెంట్ కూడా హైదరాబాద్ వచ్చే ముందు కూడా నాకు మైగ్రేన్ ఉంది, ఇదంతా పట్టేసి అంత నరాలు అంతా ఇట్లా అయిపోయి నేను పడిపోయా. ఇంకా నేను మా ఇంటి ముందు వాళ్ళందరూ ఇంకా నేను చచ్చిపోయినానే అనుకున్నారు. కానీ అయినా అంత సిచ్యువేషన్ నేను ఫేస్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి అయిపోయింది. సరే ఇప్పుడు రియలైజ్ అవుతున్నా బికాజ్ ఆఫ్ మా అమ్మ అన్న. మా అమ్మ ఇంకా నాకు ఒక అక్క ఉంటుంది హైమశ్రీ అని.
వాళ్ళిద్దరు లేకుంటే వాళ్ళిద్దరు వల్ల నేను ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నా. నాకు నేను రియలైజ్ అవుతున్నా, అయ్యో నేను ఇంత మిస్టేక్ చేసిన నా లైఫ్లో, మళ్ళీ అదే ట్వైస్ రిపీట్ చేయొద్దు. నాకు ఒక లైఫ్ ఉంది, ఒక ఫ్యూచర్ ఉంది. నో వన్ ఈజ్ గోన్ పర్మనెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎవ్వరు మనకి పర్మనెంట్ ఉండరు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ బి కొన్ని సిచ్యువేషన్లో మనతో ఉంటారన్న, తర్వాత వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇవాళ నేను మీతో మాట్లాడుతున్నా, రేపు వెళ్ళే దారిలో నాకేమన్నా కావచ్చు. అందుకని చెప్పి కాదమ్మా, ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ ఏం చదువుకున్నాను? నేను ఐటీఐ చేసా, సిబిఎస్ఈ సిలబస్ చదువుకున్నాను. ఓకే, ఇంత బాగా చదువుతున్నావు, ఇంత బాగా మాట్లాడుతున్నావు అంటే పెళ్ళి ఏ ఏజ్లో చేసుకోవాలనేది తెలియదా? చెప్తున్నా కదన్నా, అప్పుడు అంతా అయిపోయింది. ఇంకా కాదు, ఇప్పుడు నిజం చెప్తున్నా, నిన్ను కన్నా మీ అమ్మ నాన్నకి అసలు హైట్ సాఫ్ట్. నేను నిజం చెప్తున్నా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే కూతురు వాళ్ళని కాదని చెప్పి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఆమెను మా కూతురు అని చెప్పేసి తెచ్చుకొని పెట్టుకోవడం గ్రేట్. మళ్ళీ ఇప్పుడు అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి కాదన్నా కానీ మళ్ళీ వాళ్ళు నిన్ను పెట్టుకున్నారు. సో నువ్వు వాళ్ళ పరువు తీసేసినావు, మీ అమ్మ నాన్న పరువు తీసేసినావు. నాకు తెలిసి నువ్వు వచ్చేసినప్పుడు ఊర్లో 1 నెల 2 నెలలు తలెత్తుకొని తిరగకుండా ఉన్న రోజులు ఉండొచ్చు నాకు తెలిసి. 3 months వరకు నేను బయటికి వెళ్ళలే అన్న. 3 months వరకు బయటికి వెళ్ళలే నేను. మా పేరెంట్స్ కూడా వెళ్ళలేదు. మా డాడీ నా కోసం మస్తు ఏడ్చిండు పోలీస్ స్టేషన్లో. నాకు ఇప్పటికి అదే గుర్తొస్తుంది. మా డాడీ ఆడ కూర్చొని రా వచ్చేసి అని అంటే, అతను లాకప్లో ఉన్నప్పుడు నేను తనకెళ్ళి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడిన తప్పించి మా డాడీ అసలు నాకు ఎవ్వరు వద్దు వెళ్ళిపోండి అది అని చెప్పినా కూడా నా కోసం అంత చేసినారు. కానీ నేను వాళ్ళ కోసం స్టిల్ ఇప్పటికీ ఏం చేయలేదు అనిపిస్తుంది. ఏం చేయాలనుకుంటున్నావు మీ అమ్మ నాన్న గురించి? ఒక మంచి లైఫ్ చూపించాలన్నా, వాళ్ళకంటూ ఒకటి సెటిల్ చేయాలి. మా అన్న అంటే నాకు చాలా ఇష్టం. వాడికంటూ సరే ఫ్యూచర్లో తనకంటూ ఒక వైఫ్ ఉన్నా ఏమున్నా కూడా వాడు కూడా అన్న నా చెల్లి ఇట్లా వేసిందని చెప్పి కొంతమంది అన్నలు ఉంటారు, దగ్గరికి రానియారు, అసలు మాట్లాడరు. అట్లాంటిది నాకు ఒకటి చెప్తుండే మా అన్న, చెల్లా ఇప్పుడు ఆయన తప్పు చేసింది అంటున్నావు, ఇట్లా నీకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, వంశీ తప్పు చేసింది అంటున్నావు, నువ్వు ఒక ఆడదానివి నీకేం తక్కువ, నేను ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను అనుకో, నీకు అన్నలాగా కూడా అనుకో, నీకు ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను అనుకో, నీకేం తక్కువే, నీకు అన్నీ ఉన్నాయి, అమ్మ ఉన్నది, నానున్నాడు, నేనున్నా, నువ్వు చెయ్యి అంటే నేను ఆ వేలో అంటలే, నువ్వు మళ్ళీ నెగిటివ్ వేలో వెళ్ళకు, నేనున్నా, నీకు ఏదైనా నేను నీకు సపోర్ట్ చేస్తా, నీకు కానీ నువ్వేదైనా చేసే ముందు అది తప్పైనా రైట్ అయినా నీ మనసుకి కరెక్ట్ అనిపిస్తేనే చెయ్యి. అది ఏదైనా సరే, నలుగురు గురించి నువ్వు ఆలోచించకు, నీకు అనిపిస్తేనే నువ్వు చెయ్యనేసి అన్న. అప్పుడు అనిపించింది నా కోసం అసలు మా అమ్మ 1 month హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మా అన్న ఏడవలేదు, కానీ నా కోసం ఏడ్చిండు, చెల్లి నువ్వు అట్లా చేయి అంటే నేను చచ్చిపోతా అని చెప్పి నేను హ్యాంగ్ చేసేసుకున్నా. ఎప్పుడు ఇది? వంశీ దగ్గర ఆ పిల్ల మ్యాటర్లో దొరికి ఇంకా నన్ను పట్టుకొని ఏడ్చినాడు. పొద్దు నుంచి మాకంతా కొట్లాట అవుతుంటే ఆయన మనసులో పెట్టుకొని నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చినాడు, నాకు నువ్వు కావాలి, నీలాంటి చెల్లి దొరకదు అని చెప్పి ఏడ్చాను. ఇంకా నా వల్ల అవ్వలేదు. ఇంకా ఉంటున్నా అంటే ఒకటి నేను ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ ఇట్లా ఉంటున్నా అంటే వాని గురించి ఆలోచిస్తున్నా, మా అన్న గురించి. మా అన్న అన్నాడంట వంశీని పెళ్ళి చేసుకున్నప్పుడు ఇంకా నాకు రాఖీ కట్టే వాళ్ళు పెళ్ళైన కొత్తలో 1 year రాఖీ అప్పుడు నాకు పంపించలేదు. మా ఫ్రెండ్తో అన్నాడంట, ఇంకా నాకు రాఖీ కట్టే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అన్నాడంట. కానీ ఒక్కసారి ఆలోచించి, నువ్వు ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది నీకు, వాళ్ళని మోసం చేసి నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నిన్ను మోసం చేసిండు అని చెప్పేసి మళ్ళీ మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి వాళ్ళు లేకుంటే ఏం చేస్తుంటే అని అంటే చచ్చిపోతుండే అని అంటున్నావు ఎప్పుడో. సో వాళ్ళు ఇంకా నీ గురించి అంటే నీ హెల్త్ బాగాలేకున్నా ఇంకా నిన్ను చూసుకుంటా ఉంటున్నారంటే అసలు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి వరకు మా డాడీ మొన్న కూడా ఫోన్ చేసి నేను బతుకుతున్నా అంటే నీ వల్లనే అమ్మో అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడిను, నువ్వు లేకపోతే నేను కూడా ఉండను అని చెప్పి. కానీ పాపం వాళ్ళని నువ్వు చాలా సతాయిస్తున్నావు మీ అమ్మ వాళ్ళని తెలుసా? ఎందుకంటే నీ పెళ్ళి అయినప్పటి నుంచి సతాయించడమే నాకు తెలుసు. ఇప్పుడు 7 months మీ ఇంట్లోనే ఉంటున్నావు, 7 months నుంచి ఇప్పటికీ నా కూతురు జీవితం ఏమైపోతుందో అని వాళ్ళు కూడా రోజు అట్లనే ఆలోచించుకుంటూ ఉంటారు, అవునా కదా? కానీ ఇప్పుడైతే ఓకే అన్న, అంత నేను మళ్ళీ అదే స్టెప్ తీసుకోవాలని నాకు ఇంకా లేదు, మళ్ళీ అదే పర్సన్ దగ్గర బ్యాక్ వెళ్ళిపోవాలని లేదు. సరే, ఇప్పుడు నువ్వు అన్నావు అంటే ఇట్స్ మీ పవర్ పిలిచినా నువ్వు పోవు, ఇట్స్ మీ పవర్ వంశీ పిలిస్తే పోవు 100%కి 200% గ్యారంటీస్ పోవు. నీకు అంటే ఇప్పుడు ఆయన మీద నీకు ప్రేమ లేదా? ప్రేమ లేదు, పోయింది. నిజం చెప్తున్నా, పోయింది నాకు. ఓకే,
ఉంటుండే ఎప్పుడు ఒక 4 months బ్యాక్ ఉంటుండే, మళ్ళీ పోతా, మళ్ళీ మాకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఓకే ఇన్ని వేస్తుండు, ఇంత సంపాదిస్తుండు నాకు చెప్తుండే, మన పిల్లలకి ఇట్లా ఇట్లా అని మాట్లాడుతుండే, అన్ని కొట్లాటలు అయినా కూడా ఓకే ఇంత ఆలోచిస్తుండే కదా నన్ను తీసుకుపోతాడేమో వచ్చి అని చెప్పి అనుకుంటుండే. కానీ మళ్ళీ 3 months నుంచి నాకు అంత హోప్ లేదు. సరే, ఇంతకుముందుకు పిల్లల గురించి మాట్లాడినావు కాబట్టి ఒకసారి మీరు ఒక వీడియో చేశారు ప్రెగ్నెన్సీ వచ్చిందా నిజంగా? మరి ఏమైంది? అది టాబ్లెట్ వల్ల, ఐరన్ టాబ్లెట్స్ సంథింగ్ దేని వల్లనో పోయింది. ఓకే. ఆ టైంలో నా సిచ్యువేషన్ కూడా మంచిగా లేదు, చాలా వీక్